I request Sri Kasarla Shyam Garu to please speak a few words. అందరికీ నమస్కారం అండి. ముందుగా కమల్ హాసన్ గారికి, సిద్ధార్థ గారికి, రకుల్ ప్రీత్ గారికి, ఎస్జే సూర్య గారికి, అన్న సముద్రకరణకి, బాబీ సింహ గారికి అందరికీ సార్ వెల్కమ్ టు హైదరాబాద్. మీరు మా శంకర్ గారికి దర్శకుడు, మీరు సృష్టించిన ఆ భారతీయుడు. అప్పుడు మీరేమో లంచం గురించి మాట్లాడితే మేము బ్లాక్లో టికెట్లు పెట్టుకొని చూసాము భారతీయుడు 1. ఇప్పుడు భారతీయుడు 2కి నేను పాట రాయడం అనేది నిజంగా డెస్టినీగా భావిస్తాను. నేను శంకర్ గారితో పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. లిరిక్స్ విషయంలో చాలా పర్టికులర్ శంకర్ గారు. కూర్చోబెట్టుకొని ప్రతి పదాన్ని చెప్పుతూ తెలుగు స్ట్రైట్ తెలుగు పాటలాగా ఉందా, ఎక్కడన్నా తమిళ్ నుంచి డబ్బింగ్ లాగా అనిపిస్తుందా, మీరు ఎక్కడ మోమాట పడకండి, ఖచ్చితంగా తెలుగు పాటలాగే నాకు వినిపించాలి అని చెప్పి దగ్గర కూర్చొని మరి రాయించుకున్నారు. అందుకే పాటలో హే తల్ తల్ తెల్ల జుట్టు తిక్కలోడప్ప, ఏ బాంబుకి డూపా, దోతి కట్టిన తోపా, నఖరాలు చేస్తే టూలు తీస్తాడు గ్రాండ్ పా, ఏ సింగిల్ మ్యాన్ పా, టోటల్ కంట్రీ ఏ ఫ్యాన్ పా, బొక్కలు చూరా 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 చూరా, మక్కలు చూరా, లెక్కలు పూరా 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 పూరా, తీయి తీరా అని అచ్చమైన తెలుగులో మనకు కొంచెం తెలంగాణ మిక్స్ చేస్తూ కూడా వేళ్ళు మడతేస్తాడు తాత, బోటి పేగులు బేజారు అని రాశాను. అట్లాగే తాత వస్తాడే, ఫేస్ మూతి బుక్కులు వస్తాడే, 7 గంటలకు వస్తాడే, ఏండ్ల శని తెస్తాడే, తాత వస్తాడే, వేళ్ళు మడత వేస్తాడే, బోటి పేగులు బేజారే అని అట్లా తెలుగులో ధ్వనించేలాగా స్ట్రైట్ తెలుగు పాటలాగా నాతో రాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అనిరుద్ధ్ గారికి పనిచేయడం నేను ఫస్ట్ టైం, అనిరుద్ధ్ గారు కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, శంకర్ గారు ఫస్ట్ సినిమా జెంటిల్మెన్ అని ఎందుకు పేరు పెట్టారో తెలియదు కానీ సచ్ ఎ నైస్ జెంటిల్మెన్. మేము వెళ్తే తను బయటికి వచ్చి లిఫ్ట్ వరకు వచ్చి మమ్మల్ని సాగనంపి సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేటువంటి సంస్కారవంతమైన దర్శకులు. మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కమల్ గారు, కమల్ హాసన్ గారు, ఇంకా మీ గురించి చెప్పి విని మీకు బోర్ కొడుతుందేమో. ఒకే ఒక సినిమాతో తెలుగు నాట మీరు కుర్తా పైజామాలకు జోరు పెంచారు, వాటి డిమాండ్ పెంచారు. సాగర సంగమం ఎప్పుడైతే వచ్చిందో ప్రతి ఒక్కరు కుర్తా పైజామా వేసుకొని డ్యాన్స్ నేర్చుకుందామని రెడీ అయ్యారు. మా అన్నగారు కూడా రెడీగా ఉన్నారంట అప్పటికి. మీ సత్య కానివ్వండి, ద్రోహి కానివ్వండి, చాలా ఇష్టమైన సినిమాలు సార్. ఖైదీ వేట చాలా చాలా ఇష్టమైన సినిమాలు. మీరు మమ్మల్ని అందరినీ ఎన్నో తరాలుగా ఇన్స్పైర్ చేస్తున్నారు. ముందు అందరినీ కూడా ఇలాగే ఇన్స్పైర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Kasarla Shyam.